స్వాగతం సుస్వాగతమనుచు దేవుని పాద పూజకు, స్వాగతం సుస్వాగతమనుచు దేవుని పాద పూజకు, స్వాగతం సుమ స్వాగతమనుచు శ్రీక్రీస్తు త్యాగ బలికి, స్వాగతం సుమ స్వాగతమనుచు శ్రీక్రీస్తు త్యాగ బలికి, ఆత్మ నడిపించు ఆనందముతో అదురించెదం ఆరాధించెదం, ఆత్మ నడిపించు ఆనందముతో అరుదించెదం ఆరాధించెదం, స్వాగతం సుస్వాగతమనుచు దేవుని పాద పూజకు. దేవదేవుని వరములతో ఇలలో యాజకార్చనతో తండ్రిని కొలిచే మార్గమిది, సత్యం తెలిపే సమయమిది. దేవదేవుని వరములతో ఇలలో యాజకార్చనతో తండ్రిని కొలిచే మార్గమిది, సత్యం తెలిపే సమయమిది. పవిత్ర దేవుని ప్రజలంగా ప్రభు దీవెనలను పొందెదము, పవిత్ర దేవుని ప్రజలంగా ప్రభు దీవెనలను పొందెదము, స్వాగతం సుస్వాగతమనుచు దేవుని పాద పూజకు, స్వాగతం సుస్వాగతమనుచు దేవుని పాద పూజకు. క్రీస్తునందు ప్రియులారా, ఈనాటి ఈ దివ్య బలిని విశాఖపట్నం అగ్రపీఠం దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు బొడ్డేపల్లి విజయప్రసాద్ నిర్మలా దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భముగా వీరికి వీరి కుటుంబంలోని సభ్యులందరికీ దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, కుటుంబ తలంపులు నెరవేరాలని తల్లిదండ్రులు, అత్తమామలు, కుమార్తెలు మనీషా, మంజూష, రోషిణి వీరందరూ ఈ దివ్య బలిని సమర్పిస్తూ ఉన్నారు. ఈనాటి ఈ దివ్య బలితో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పింపబడుతూ ఉన్నాయి. వీరి కోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉన్నాం. అక్టోబర్ 13వ తారీఖున జరుపుకుంటున్న గాలి విన్సెంట్ రెడ్డికి 13వ తారీఖున పుట్టినరోజును జరుపుకుంటున్న గాలి విన్సెంట్ రెడ్డికి వారి కుటుంబానికి, కుటుంబ సభ్యులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యాలు, పిల్లలకు మంచి భవిష్యత్తు దేవుడు దయచేయాలని, వారి తలంపులు నెరవేరాలని ఈ కృతజ్ఞత బలిని వారి అక్క కొమ్మారెడ్డి గెట్రూట్ రెడ్డి సమర్పిస్తూ ఉన్నారు. హైదరాబాద్ అగ్రపీఠం చర్చ్ కాలనీ విచారణ చిన్న భర్తని బల్తరాజు ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని సిహెచ్ డొమినికమ్మ, విజయ థామస్ వారు, వారి కుటుంబ సభ్యులు ఈ దివ్య బలిని దేవునికి సమర్పిస్తూ ఉన్నారు. విశాఖపట్నం అగ్రపీఠం చెల్లిరాజు, సత్యవతి, రాజేష్, రూప, అభి, జోసెఫ్, రాజా, బెజ్జం, మహేష్, ఆశాజ్యోతి ఆధ్యాలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు కురిపించబడాలని, వారి తలంపులు నెరవేరాలని, సత్యవతికి మంచి ఆరోగ్యాన్ని దేవుడు దయచేయాలని ఈ దివ్య బలిని వారు, వారి కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. హైదరాబాద్ అగ్రపీఠం చర్చ్ కాలనీ విచారణ మారంరెడ్డి సుందరమ్మ 15వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలనే కటకం ప్రతాపరెడ్డి సౌరీలు వారు, వారి కుటుంబ సభ్యులు ఈ దివ్య బలిని దేవునికి అర్పిస్తూ ఉన్నారు. పుట్టినరోజును జరుపుకుంటున్న యనమల సాగర్ కుమార్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దేవుడు దయచేయాలని
వారిని దీవించాలని వారి కుటుంబ సభ్యులు ఈ దివ్య బలిని సమర్పిస్తూ ఉన్నారు. గిద్దలూరు విచారణలో అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నటువంటి బేబీకి త్వరగా సంపూర్ణ ఆరోగ్యాన్ని దేవుడు దయచేయాలని ఎన్ ప్రశాంత్ వారి కుటుంబ సభ్యులు ఈ దివ్య బలిని దేవునికి అర్పిస్తూ ఉన్నారు. రెడ్డం జ్ఞానమ్మ కుటుంబంలో మరణించిన సింగారెడ్డి ఇన్యాసమ్మ ఆత్మకు నిత్య విశ్రాంతిని చేకూరాలని వారి కుటుంబ సభ్యులందరినీ దేవుడు దీవించాలని, ఆయురారోగ్యములు తలంపులు నెరవేరాలని కుటుంబ సభ్యులందరూ కలిసి దివ్య బలిని దేవునికి అర్పిస్తూ ఉన్నారు. ఇప్పుడు సమర్పింపబడిన ఈ ఉద్దేశాల కోసం మీ అందరి కోసం ఈ దివ్య బలిని దేవునికి అర్పిస్తూ ఉన్నాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన నాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహకారము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు సత్యసంధుడు కనుక సత్యమునందు ఆత్మనందు దేవుని ఆరాధించాలి. రెండవదిగా బాహ్య శుద్ధి కంటే ఆత్మశుద్ధి, హృదయ శుద్ధి చాలా ముఖ్యం. దానిని మనం కలిగి ఉండాలి. ఈ దివ్య బలిని యోగ్యంగా నెరవేర్చడానికి మనం చేసిన పాపాలను ఒప్పుకొని దేవుని ముందర క్షమాపణ కోరుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, శ్రద్ధ చేతను బహు పాపములు చేస్తుని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనల్ని నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ కృప ఎల్లప్పుడూ మమ్మ వెన్నంటే ఉండునుగాక. అది మా ముందు వెనుక నడిచి మేము సర్వదా మంచి కార్యములను మాత్రమే నిర్వహించినట్లు దృఢ చిత్తమును వసుగునుగాక. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములో జీవించుచు పాలన చేయు మా ప్రభువును మీ కుమారుడకు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము. వారు దేవుని ఎరిగినప్పటికీ ఆయనకు ఇయ్యవలసిన గౌరవమును వారు ఇవ్వలేదు. పునీత పౌలు రోమా పౌరులకు రాసిన లేఖ 1వ అధ్యాయము 16వ వచనం నుండి 25వ వచనం వరకు. నేను సువార్తను గూర్చి సిగ్గుపడుటలేదు. ఏలయనా అది విశ్వసించు వారందరకు, మొదట యూదులకు తరువాత గ్రీకులకు కూడా రక్షణ నొసగు దేవుని శక్తి. ఏలయనా మనుషులను దేవుడు ఎట్లు నీతిమంతులుగా చేయునో సువార్త వ్యక్తపరచుచున్నది. అది విశ్వాసము మూలముగా అంతకంతకు విశ్వాసము కలిగినట్లు జరుగును. విశ్వాసము ద్వారా నీతిమంతుడు జీవించును అని వ్రాయబడి ఉన్నది. మానవుల భక్తిహీనతపై, దౌష్ట్యముపై పరలోకము నుండి దేవుని ఆగ్రహము బహిర్గతమగుచున్నది. వారి దౌష్ట్యము సత్యమును అణచివేయుచున్నది. ఏలైనా దేవుని గూర్చి తెలుసుకొనగలిగినది వారికి తేటతెల్లమే. వాస్తవముగా
దేవుడే వారికి దానిని ఎరుకపరచెను. దేవుడు ప్రపంచమును సృష్టించిన నాటి నుండి ఆయన యొక్క అగోచర గుణములు అనగా ఆయన శాశ్వత శక్తి, దైవత్వము సృష్టి వస్తుజాలములలో స్పష్టముగా విశదమైనది కనుక వారికి ఎట్టి సాకును లేదు. వారు దేవుని ఎరిగినప్పటికీ ఆయనకు ఇయ్యవలసిన గౌరవమును వారు ఇయ్యలేదు, ఆయనకు కృతజ్ఞతను చూపలేదు. అంతేకాక వారు తమ హేతువాదములందు వ్యర్థులైరి. వారి శూన్య బుద్ధులను చీకటి ఆవరించినది. తాము బుద్ధిమంతులము అని చెప్పుకొనుచు వారు బుద్ధిహీనులైరి. వారు అమరుడైన దేవుని మహిమను మరణముందు మనుష్యుని స్వరూపముగా పక్షుల, జంతువుల, సర్పముల రూపములుగా మార్చిరి. కనుక దేవుడు వారిని వారి హృదయముల దురాశలకును వారి శరీరములను అగౌరపరచు పరస్పర జగుస్పాకర ప్రవర్తనకును వదిలివేసెను. వారు దేవుని సత్యమునకు బదులు అసత్యమును అంగీకరించిరి. సృష్టికర్తకు బదులు సృష్టింపబడిన వస్తువులను వారు పూజించి సేవించిరి. ఆయన సర్వదా స్తుతిపాత్రుడు. ఆమేన్. ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. వందనములు. ప్రత్యుత్తర గీతము అందరూ. ఆకాశము ఆకాశము దేవుని మహిమను చాటుచున్నది. దేవుని మహిమను చాటుచున్నది. ఆకాశము దేవుని మహిమను చాటుచున్నది. అంతరిక్షము ప్రభు సృష్టిని వెల్లడి చేయుచున్నది. ఒక పగలు మరి ఒక పగటికి ఈ సంగతిని బోధ చేయుచున్నది. ఒక రేయి మరి ఒక రేయికి జ్ఞానమును తెలియజేయుచున్నది. అందరూ ఆకాశము ఆకాశము దేవుని మహిమను చాటుచున్నది. దేవుని మహిమను చాటుచున్నది. ఆ రేయింబవళ్లకు భాష గాని మాటలు గాని లేవు. వాని నుండి ఎట్టి ధ్వనియు వినిపింపదు. అయినను వాని స్వరము భూమి యందు అంతటా వ్యాపించినది. వాని సందేశము నేల అంచుల వరకు వినిపించుచున్నది. అందరూ ఆకాశము ఆకాశము దేవుని మహిమను చాటుచున్నది. దేవుని మహిమను చాటుచున్నది. చరితము వినరండి, ఆయన ప్రేమను కనరండి. యేసుని చరితము వినరండి, ఆయన ప్రేమను కనరండి. ప్రేమను పంచిన యేసుని, ప్రేమను పంచిన యేసుని రక్షణ భాగ్యం పొందండి, రక్షణ భాగ్యం పొందండి. హల్లెలూయా 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 హల్లెలూయా. యావే దేవుని స్వరం స్వరం, ప్రేమే ఆయన బోధనం. యావే దేవుని స్వరం స్వరం, ప్రేమే ఆయన బోధనం. పీడిత జనులకు అందగా, పీడిత జనులకు అందగా, భూమిపై వెలసిన అనురాగం, భూమిపై వెలసిన అనురాగం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా వ్రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత లూకా వ్రాసిన శుభవార్త 11వ అధ్యాయము పరిశుద్ధ వాక్కులు 37 నుంచి 41 వరకు. యేసు మాట్లాడుచుండగా ఒక పరిసయ్యుడు తనతో కూడా భుజించుటకు రండని ఆయనను ఆహ్వానించాను. ఆయన లోనికి వెళ్ళి భోజనమునకు కూర్చుండెను. భోజనమునకు ముందు ఆయన కాళ్ళు చేతులు కడుగుకొనకపోవుట చూచి పరిసయ్యుడు ఆశ్చర్యపడెను. అందుకు యేసు అతనితో ఇట్లనెను, మీ పరిసయ్యులు గిన్నెలకు పల్లెములకు బాహ్య శుద్ధి చేయుదురు, కానీ మీ అంతరంగం మాత్రము దౌర్జన్యముతోనూ దుష్టత్వముతోనూ నిండి ఉన్నది. అవివేకులారా, వెలుపలి భాగమును చేసిన వాడు లోపల భాగమును కూడా చేయలేదా? కనుక మీకున్న దానిని పేదలకు వసగుడు, అప్పుడు అంతయు శుద్ధి అగును అని పలికాను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. సువిశేష బోధన ద్వారా మన పాపములు క్షమింపబడునుగాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, పూర్వం ఒక గురుకులంలో ఒక గురువు దగ్గర చాలామంది విద్యార్థులు శిష్యరికం చేస్తూ ఉండేవారు, విద్యను అభ్యసిస్తూ ఉండేవారు. పలు ప్రాంతాల నుంచి విద్యార్థులు వచ్చి శిష్యులుగా శిష్యరికం చేస్తూ ఉండేవారు. అయితే విద్యాభ్యాసం ముగిసిన పిమ్మట ఆచరణాత్మక తర్ఫీదు, ప్రాక్టికల్ ట్రైనింగ్ అనేది ఒకటి ఉండేది. ఈ సంవత్సరం కూడా విద్యను అభ్యసించి అభ్యాసాన్ని ముగించినటువంటి ఆ బ్యాచ్కి ప్రాక్టికల్ ట్రైనింగ్ నిమిత్తము ప్రధానోపాధ్యాయులు వారు పిలిచి వారికి ఒక పరీక్ష పెడుతూ ఉన్నారు. ఇదిగో ఒక ఉపాధ్యాయుడిని మీకు తోడిస్తాను, మీరు అడవిలోనికి వెళ్ళండి, ఆడ వెళ్ళిన తర్వాత మీ కళ్ళకు గంతలు కడతారు, కళ్ళు తెరవకుండా మీరు ఒక వస్తువును స్పృశించి అది ఏమిటో చెప్పాలి, అది ఎట్లా ఉందో చెప్పాలని చెప్తారు. అప్పుడు ఆ విద్యార్థులందరూ అడవి వరకు వెళ్ళి అడవికి వెళ్ళిన తర్వాత కళ్ళకు గంతలు కట్టి టీచర్ వారిని తీసుకొని వెళ్తాడు. ఉపాధ్యాయుడు వారిని ఒక ఏనుగు దగ్గరికి తీసుకొని వెళ్తాడు. వారికి ముందుగానే చెప్తాడు, ఇది ఏనుగు, మీరు కళ్ళు తెరవకుండా గంతలు విప్పకుండా దానిని తాకి మీ స్పర్శతో అది ఏ విధంగా ఉన్నదో చెప్పాలి అనేటప్పుడు ఆ విద్యార్థులు ఈ విధంగా చెప్తూ ఉన్నారు. ఒక విద్యార్థి దాని చెవిని తాకాడు, ఏనుగు చేటలా ఉంది, ఒక చేటలా ఉంది అని తెలియజేశాడు. మరొక విద్యార్థి ఏనుగు కాళ్ళు తాకాడు, కాళ్ళు తాకిన తర్వాత ఏనుగు స్తంభంలా ఉంది అని తెలియజేశాడు. మరొక విద్యార్థి ఏనుగు తొండాన్ని తాకాడు, ఆయన అంటున్నాడు ఏనుగు స్ప్రింగ్లా ఒక పెద్ద జలగలా సాగుతూ ఉన్నది అని అన్నాడు. మరొక విద్యార్థి అంటున్నాడు ఆయన వీపు పొట్ట అంతా తడిమిన తర్వాత ఆ ఏనుగు పొట్ట భాగాన్ని తడిమిన తర్వాత ఏనుగు పెద్ద పెద్ద రాయి పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, రాతి పరుపులా ఉంది, ఒక పెద్ద బస్సులా ఉంది అని అన్నారు. తర్వాత వీరందరినీ అడవి బయటకు తీసుకెళ్ళి ఆ కండ్లకు గంతలు తీసిన తర్వాత వాళ్ళు స్కూల్కి వెళ్ళారు. స్కూల్కి వెళ్ళేటప్పుడు వారు ఏనుగు ఇట్లా ఉంటుందని వారి అనుభవాలని చెప్పారు. అయితే ఈ అనుభవాలన్నీ ఒక దగ్గరికి సమగ్రంగా చేకూర్చిన తర్వాత ఆ ఏనుగుకు సమగ్ర రూపము వస్తుంది, ఆ అన్నీ కలిసి ఒక ఏనుగుగా తయారవుతుంది అని ఆ ఉపాధ్యాయుడు మీరందరూ కలిసి జ్ఞానాన్ని లోకంలో బోధించాలని ఆ విద్యార్థులకు చెప్పాడు. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు సత్యసంధుడు, సత్యవంతుడు. యావత్తు సత్యము కూడా దేవుని నుంచే ప్రవహిస్తుంది. ఈ సత్యానికి మూలం దేవుడే. ఆయన వాక్కు సత్యము, ఆయన చట్టము సత్యము. కనుక ప్రజలందరూ సత్యంతో జీవించాలని తల్లిశ్రీ సంబోధిస్తూ ఉన్నది. సత్యము యావత్తు క్రీస్తులో ప్రదర్శితమైనది. యేసే సత్యం, జీవం, మార్గం.
యేసును విశ్వసించే వారందరూ ఈ వెలుగులో, ఈ సత్యంలో జీవిస్తారు. అప్పుడు సత్యం మనల్ని స్వతంత్రులను చేస్తుంది. సత్యములో జీవించి మనమందరము దేవుని బిడ్డలం అవుతాం. యేసు పేరుట తండ్రి పంపిన ఈ సత్య స్వరూపుడే పరిశుద్ధాత్మ దేవుడు. ఈయన సత్య సంపూర్ణతలోనికి మనల్ని నడిపిస్తాడు అని కథోలిక శ్రీ సభ సంఖ్యలు 2465 నుంచి 2466 వరకు తెలియచేయబడ్డది. ప్రియులారా, దేవుడు తన కుమారుని యందు సంపూర్ణ కృపగా, సంపూర్ణ సత్యముగా ఈ లోకానికి తెలియజేసుకున్నారు. అందుకే యోహాను శుభవార్తలో యోహాను గారు తన మొదటి అధ్యాయంలో ఈ విధంగా అంటాడు. యోహాను 1:14లో, మేము ఆ వాక్కు మానవుడై మా మధ్య నివసించిందని చెప్పగలము, కృపా సత్యములతో నిండిన ఆయన మహిమను మేము చూచితిమి అని ఆయన సాక్ష్యం ఇచ్చాడు. యేసు ప్రభువు కూడా నేనే సత్యాన్ని, నేనే మార్గమును, నేనే జీవమును, నా మూలమున తప్ప ఎవడు తండ్రి వద్దకు చేరలేడు అంటూ యోహాను సువార్త 14:6 తెలియచేశారు. ప్రియులారా, క్రైస్తవులుగా ఈ సత్యానికి 3 రకాలుగా మనం సాక్ష్యం ఇవ్వగలము అని కథోలిక శ్రీ సభ సత్యోపదేశంలో తెలుపబడ్డది. ఒకటి హతసాక్ష్యం, రక్త సాక్షులుగా, అంటే మన మరణం ద్వారా ఈ సత్యానికి సాక్ష్యం ఇవ్వటం. 2 శ్రీసభ విధుల్లో ధైర్యంగా పాల్గొని ఆ శ్రీసభ నుంచి వెలువడే విధులకు సాక్షులుగా జీవించటం. దీనిని న్యాయానికి సాక్ష్యం ఇవ్వటం, సత్యానికి సాక్ష్యం ఇవ్వటం, సత్యం కోసం నిలబడటం, మాటల్లో చేతల్లో విశ్వాసాన్ని ప్రసారం చేయటం అని అంటాం. కథోలిక శ్రీ సభ సత్యోపదేశం సంఖ్య 2472. మూడవదిగా యేసు ప్రభు వారు ఏ విధంగా గవర్నరు పెద్దల దగ్గర నిల్చొని సత్యానికి సాక్ష్యం ఇచ్చారు, ఆ విధంగా మనము న్యాయాధిపతులు, పెద్దల దగ్గర, అధికారుల దగ్గర మన ప్రభుని గురించి సిగ్గుపడకుండా సాక్ష్యం ఇవ్వాలని ఈనాటి వాక్కు తెలియచేస్తూ ఉన్నది. ప్రియులారా, పౌలు గారు రోమీలకు రాసిన లేఖలో ఆనాటి జనాలను తప్పుపడుతూ ఉన్నారు, మానవులను తప్పుపడుతూ ఉన్నారు. ఎందుకంటే స్వార్థను చాటుటలో మనం సిగ్గుపడకూడదు, వాళ్ళు అప్పుడు సిగ్గుపడ్డారంట. రెండవది, యేసు ప్రభువే సత్యము అని తండ్రి దేవుడు, సుతుడైన సర్వేశ్వరుడు, పరిశుద్ధాత్మ దేవుడు, ఈ త్రియేక దేవుడే సత్యం అని మనం తెలుసుకొని దానికి సాక్షులుగా యేసు ప్రభు వారికి సాక్ష్యం ఇస్తూ కృతజ్ఞతా జీవితాన్ని జీవించాలి. వారు అలనాడు ఆ కృతజ్ఞతా జీవితం లేకుండా జీవించారని పౌలు చెప్తూ ఉన్నారు. అలనాడు సృష్టికర్తకు బదులుగా సృష్టి వస్తువులను వారు పూజించేవారు. అట్లా మనం చేయకూడదు అని ప్రభువు తెలియచేస్తూ ఉన్నారు. ఈనాటి సువార్తలో మనం చూస్తాం, యేసు ప్రభు వారు కాళ్ళు కడుక్కోలేదని విందుకు ఆహ్వానించినటువంటి పరిసయ్యుడు ఆయన్ని తప్పుపడుతూ ఉన్నాడు. యేసు ప్రభువు శారీరక శుద్ధికి సంబంధించి, ఆచార వ్యవహారాలకు సంబంధించినటువంటి వాటిని మతకర్మలుగా మార్చి, దైవ చట్టాలుగా మార్చి ప్రజలను ఇబ్బంది పెడుతున్నటువంటి, ముఖ్యంగా సాధారణ జనాభాలను ఇబ్బందికి గురి చేస్తున్నటువంటి, వారిని దోషులుగా తయారు చేస్తున్నటువంటి పరిసయ్యులను, ధర్మశాస్త్ర బోధకులను వారు ఖండించారు. యేసు ప్రభువు వారు ధర్మశాస్త్ర బోధకులు, పరిసయ్యులు బాహ్య ఆచారాలను మోసే ధర్మశాస్త్రానికి జోడించి దాన్ని ఒక మౌఖిక చట్టంగా, ఒక ఓరల్ లాగా దాన్ని తయారు చేసి, మిష్నా అనేటువంటి ఆ చట్టాన్ని తయారు చేసి చేతులకు సంబంధించి, కాళ్ళకు సంబంధించి, నడకకు సంబంధించి, అనుదిన జీవితాలకు సంబంధించి చాలా చట్టాలు తయారు చేసి సామాన్య ప్రజలను ఇబ్బంది పెడుతూ ఉండేవారు. కథోలిక శ్రీ సభ సత్యోపదేశం సంఖ్య 581, కొలసీలకు పౌలు గారు రాసిన లేఖ 2వ అధ్యాయము 8వ వచనం. ఈ మతాచరణ, మత నియమావళి మన అంతరంగిక శుద్ధిని, మన హృదయ శుద్ధిని మనం పొందేటందుకు మనకు సహాయం చేయాలి. ఈ హృదయ శుద్ధి పొందాలంటే మన హృదయాల్లో ఉన్నటువంటి దురాలోచనలు, వాటిని మనము తగ్గించుకోవాలి. హృదయంలో దురాలోచనలు ఏముంటాయి? ప్రభువారు తెలియజేస్తున్నారు. వేశ్య సంగమము, దొంగతనము, నరహత్య, వ్యభిచారము, దురాశ, దౌష్ట్యం, మోసం, కామం, మత్సరం, దూషణం, అవివేకం,
ఇవన్నీ మన హృదయంలో ఉండే జన్మిస్తూ ఉంటాయి. అహంభావం, వీటన్నిటిని తగ్గించుకొని మన హృదయాన్ని మనం శుద్ధి చేసుకోవాలి. ఈ విధంగా మతాచారాలు, మత నియమాలు, దైవ ఆజ్ఞలు మన అంతరంగిక శుద్ధి కోసం మనకు సహాయంగా ఉండాలి, కానీ మనల్ని ఇబ్బంది పెట్టేట్టుగా ఉండకూడదు అంటూ ఆనాటి పరిసయ్యులను, ధర్మశాస్త్ర బోధకులను ప్రభు ఖండిస్తూ ఉన్నారు. ముగించుకుందాం ప్రియులారా. దేవుడు సత్యవంతుడు, సత్యమునకు మూలం దేవుడే. దేవుడు సత్యం కనుక వారిని సత్యం నందు, ఆత్మనందు మనం ఆరాధించాలి. యేసు ప్రభువునందు దేవుని సత్యం ప్రదర్శితమైంది. యేసు ప్రభువే సత్యం, జీవం, మార్గం. ఆ సత్యానికి సాక్షులుగా మనం జీవించాలి, స్వార్థను చాటాలి. హృదయ శుద్ధికి, అంతరంగిక శుద్ధికి మనము ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చి పరిశుద్ధ క్రైస్తవులుగా జీవించడానికి ప్రయత్నం చేయాలి. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రియులారా, మన అవసరాల కోసం ప్రార్థన చేయమని తల్లి శ్రీ సభ మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నది. మొట్టమొదటిగా పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు, మన అగ్రపీఠాధిపతులు పోల ఆంటోనీ తండ్రి గారు, అదేవిధంగా ఇతర మేత్రాలను, గురువులను దేవుడు ఆశీర్వదించాలని. ఓ ప్రభువా, మేము చేయు ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మేము చేయి ప్రార్థన ఆలకించండి. దేశ నాయకుల కోసం ప్రార్థన చేద్దాం. వారు తమ స్వార్థాన్ని వీడి ప్రజలకు సేవ చేయాలని. ముఖ్యంగా ధరలు అన్నీ పెరిగిపోతూ ఉన్నాయి. పెట్రోలు, డీజిలు, నిత్యావసరాలు, వాటి ధరలు పెరిగిపోతూ ఉన్నాయి. అందువల్ల సామాన్య మానవులు ఇబ్బంది పడుతున్నారు. ఈ ఇబ్బందులను గమనించి ప్రజలకు మేలు చేసి వాటి ధరలు తగ్గేలా చూడాలని. ఓ ప్రభువా, మేము చేయు ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఈనాడు దివ్య బలిని సమర్పించినటువంటి ప్రతి ఒక్కరి కోసం, మూలనిధి దాతల కోసం, అదేవిధంగా దివ్య బలిని సమర్పించినటువంటి వారందరి కోసం, వారి కుటుంబాలను దేవుడు దీవించాలని, వారి అవసరాలను గుర్తెరిగి దేవుడు తీర్చాలని, వారి మనవులు తీర్చి వారికి ఆయురారోగ్యాలు దయచేయాలని. ఓ ప్రభువా, మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మేము చేయి ప్రార్థన ఆలకించండి. దివ్యవాణి టీవీ కోసం CEO, ఇతర సిబ్బంది, సాంకేతికేతర సిబ్బంది, అదేవిధంగా ఇక్కడ బయట షూటింగ్స్ చేస్తూ పగలు రాత్రి కష్టపడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని దేవుడు దీవించాలని, మన ఆధ్యాత్మిక యాత్రలో ఈ దివ్యవాణి టీవీ ద్వారా సహాయపడుతున్న ప్రతి ఒక్కరిని దేవుడు ఆశీర్వదించాలని. ఓ ప్రభువా, మేము చేయు ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మేము చేయి ప్రార్థన ఆలకించండి. మన వ్యక్తిగత అవసరాల కోసం మౌనంగా దేవుని ప్రార్థన చేసుకుందాం. ఈ మనవులనియు మా ప్రభువు యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. నీ వాక్య ప్రేరణలు స్పందించిన ఈ హృదయం సమర్పించేదా ప్రభు ఈ దివ్య బలిలు. నీ వాక్య ప్రేరణలు స్పందించిన ఈ హృదయం సమర్పించేదా ప్రభు ఈ దివ్య బలిలు. స్వీకరించుమో దేవ సంధించుమయా, స్వీకరించుమో దేవ సదయాని ప్రేమలో మము నిలుపుమయా, సదయాని ప్రేమలో మము నిలుపుమయా. నీ వాక్య ప్రేరణలు స్పందించిన ఈ హృదయం సమర్పించేదా ప్రభు ఈ దివ్య బలిలో. మానవ పాలివారి మగదం గాక, ఎల్లివారిని సర్వేశ్వర మీకు స్థితి కలుగుగాక. ద్రాక్షరసం
మీ ఉదారత్వం పొందిన ద్రాక్ష ఫలము మానవ శ్రమ ఫలితమైన ఆత్మీయ పాని కానున్నది. సర్వేశ్వరుడు సర్వకాలము స్తుతింపడుగాక. స్వామి, దీన భావంతో మనస్తాపంతో వచ్చిన మమ్మల్ని అంగీకరించండి. ఈ దినం మేము అర్పించే అర్పణ మీకు ప్రీతికరముగా ఏళ్ళ ద్వారా నా దోషం నుంచి నన్ను శుభ్రపరచండి, నా పాపం నుంచి నన్ను శుద్ధి చేయండి. నా హృదయ సీమలో చిగురించిన ఆశలు, నా మానస మందిరాన కలిగిన భావాలు, నీ పాద పూజకే అర్పించుచున్నాము, నీ పాద పూజకే అర్పించుచున్నాము. దయతోడ చేకుని దీవించు స్వామి, దయతోడ చేకుని దీవించు స్వామి, దీవించు స్వామి. సహోదరి సహోదరులారా, మనం అర్పించి బలి సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమగునట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శీసభ ప్రయోజనం కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మీ విశ్వాసుల ప్రార్థనలను వారు సమర్పించే అర్పణములతో పాటు దయతో స్వీకరింపము. భక్తితో మేము నిర్వహించి ఈ పవిత్ర బలి మమ్ము స్వర్గ మహిమలోనికి నడిపించునుగాక. మా నాదుడగు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీవు ప్రపంచమునకు పునాదులను ఏర్పాటు చేసితివి, మారుతున్న ఋతువులు కాలములను నీవే క్రమపరచితివి. కానీ మానవుని నీ స్వంత రూపంలో రూపొందించితివి. మానవుని చిత్రాతి చిత్రమైన సమస్త ప్రపంచంపై అధికారిగా ఉంచితివి. నీ సృష్టి అంతటినీ అతడు నీ నామమును పరిపాలించుచున్నాడు. నీ మహత్తర కార్యములందు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మేము నిరంతరము ప్రస్తుతించుచున్నాడు. కావున మేము దూతల దళములతో ఏకమై ఉప్పొంగుచ్చు మీ ప్రస్తుతి చేయుచు మేము ఘనపరచుట ఎట్లనగా, పరిశుద్ధులు పరిశుద్ధులు మీరే పరిశుద్ధులు, పరిశుద్ధులు పరిశుద్ధులు మీరే పరిశుద్ధులు. పరలోకము భూలోకము మీ మహిమతో నిండినది. హోసానా హోసానా హోసానా. ఏలిన వారి నామమున వేంచేసేడివారు ఆశీర్వదింపబడినవరు. హోసానా హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటియు నీవే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక.
వారు శిలువ శ్రమలకు తమను తాము ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమనందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకు ఇచ్చచ్చు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకు ఇచ్చచ్చు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును, దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది మన విశ్వాస రహస్యము, ప్రభువా మేము మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరల వచ్చు వరకు వేచియుందుము, వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును జ్ఞాపమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలచి మీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు చెప్పుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటను వ్యాపించిన మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుడు. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, పూల యాంటోనీ మా అగ్రపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమయందు పరిపూర్ణలను చేయుడు. ఉత్థానముగదమైన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుడు. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుడు. మా అందరిపై దయచూపుడు. దేవుని కన్ని తెలియకు మరియాంబతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో నేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగును గాక. మన రక్షకుడు నేర్పిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక.
నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా ఇద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షింపుము. ప్రభువాన్ని కీడుల నుంచి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని సమాధానమును ప్రసాదింపము. మీ దయానుగ్రహాల వలన పాపము నుండి మేము విముక్తులమై అన్ని కలతల నుండి సర్వదా కాపాడబడదుము. మేము మోక్షానందమును మా రక్షకుడు యేసుక్రీస్తు రాకను నిరీక్షించుచుందుము. ఎలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా సమాధానమును మీకు వసుగుచున్నాను అని మీ అపోస్తలతో పలికిన ఏలిన వారైన యేసువా, మా పాపములను పాటింపగా మీ శ్రీసభ విశ్వాసమును కటాక్షింపుడు. మీ చిత్త ప్రకారము మా అందరికీ శాంతిని సమాధానమును ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించుచు పరిపాలించుడు వారా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానములు ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికి ఒకరం ప్రభుని సమాధానం తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకము యొక్క పాపములను పరిహరించు పరిహరించుట ప్రభువా, వారా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. క్రీస్తు శరీర రక్తముల కలయిక మనకు నిత్య జీవనం వస్తున్నగాక. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించడి వారు. ఈ గొర్రెపిల్ల విందునకు పిలువబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు ఇచ్చి జీవనకు మనల్ని కాపాడును కాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసిస్తున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. ఆత్మాహారం యేసుని దేహం, జీవనపానం యేసుని రక్తం. ఆత్మాహారం యేసుని దేహం, జీవనపానం యేసుని రక్తం. నీ కోసం నా కోసం, నీ కోసం నా కోసం ప్రేమాహారం, ప్రేమాహారం. పరిశుద్ధము పరిపూర్ణము శ్రీ యేసు భోజనం. పరిశుద్ధము పరిపూర్ణము శ్రీ యేసు భోజనం. ఆత్మాహారం యేసుని దేహం, జీవనపానం యేసుని రక్తం.
ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ వైభవమును మిక్కిలి వినయముతో ప్రార్థించుచున్నాము. పరమ పవిత్రమైన మీ కుమారుని శరీర రక్తములతో మాకు ఆహారమును ప్రసాదించి మమ్మ పోషించి ఉన్నావు. అదే రీతిగా వారి దైవ స్వభావంలో మమ్మ భాగస్థులను చేయుడు. మా నాథుడకు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మేము ఆశీర్వదించి ఎల్లవేళలా కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పునీత యోసేపు గారికి ప్రార్థన. రక్షకుడు యేసుక్రీస్తు సంరక్షకుడైన పునీత యోసేపు గారా వందనము. ధన్య కన్య మరియ భర్త అయిన నీతిమంతుడ అభివందనము. క్లిష్ట పరిస్థితిలో దేవుని చిత్తాన్ని కళల ద్వారా గ్రహించుకున్న విశ్వాస వీరుడ స్తోత్రం. మరియను భార్యగా యేసుని కుమారునిగా స్వీకరించిన సాధుశీలుడా స్తుతి స్తోత్రం. బాలయేసు మరియలను పోషించి కుటుంబ విలువలను నేర్పిన మహాత్ముడా నమస్కారం. కష్టపడి శ్రమించి పని ఘనతను తెలిపిన కార్మికుడా జోహార్లు. అనేక ఆపదల నుంచి బాలయేసును కాపాడిన ఆత్మీయ తండ్రి వినయాంజలులు. మీకు అంకితమైన ఈ ప్రత్యేక సంవత్సరంలో ప్రపంచ కథోలిక శ్రీ సభను కాచి కాపాడండి. పనిలో, ప్రార్థనలో, మౌనంలో, మాటల్లో నీ వలె నడుచు భాగ్యం ఇయ్యండి. కార్మిక కర్షకులకు, వలస పీడితులకు అవసరమైన వరాలను ప్రసాదించండి. నాన్నలందరికీ నీ వలె కుటుంబ భారాన్ని మోయి శక్తిని ఇవ్వండి. పుణ్య జీవితం జీవించి ధన్య మరణం పొందు భాగ్యమును అనుగ్రహించండి. యేసు మరి సాయంతో నీవు మాకు ఇవ్వలేని వరాలు లేవని నమ్ముచున్నాము. మా భారతదేశాన్ని, మా తెలుగు శ్రీ సభను సంరక్షించండి. మమ్మందరినీ దేవుని బాటలో నడిపించండి. క్రీస్తు సువార్తకు బలమైన సాక్షులుగా మలచండి. త్రియేక దేవునితో మరియమాతతో పరలోకములు నిన్ను దర్శించు భాగ్యం ప్రసాదించండి. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ఆకాశం నిన్నే పొగడగ స్వామి, నా ఆత్మయు నిన్నే పొగడెనుగా. ఆకాశం నిన్నే పొగడగ స్వామి, నా ఆత్మయు నిన్నే పొగడెనుగా. స్తుతి మహిమ ప్రభు, స్తుతి మహిమ, స్తుతి మహిమ ప్రభు, స్తుతి మహిమ. ఆకాశం నిన్నే పొగడగ స్వామి, నా ఆత్మయు నిన్నే పొగడెనుగా. చంద్రుడు నిన్నే పొగడగ స్వామి, చంద్రుడు నిన్నే పొగడగ స్వామి,
చల్లని వెన్నెల కురిసెనుగా, చల్లని వెన్నెల కురిసెనుగా. స్తుతి మహిమ ప్రభు స్తుతి మహిమ, స్తుతి మహిమ ప్రభు స్తుతి మహిమ. ఆకాశం నిన్నే పొగడగ స్వామి, నా ఆత్మయు నిన్నే పొగడెనుగా. ఆకాశం నిన్నే పొగడగ స్వామి, నా ఆత్మయు నిన్నే పొగడెనుగా. స్తుతి మహిమ ప్రభు స్తుతి మహిమ, స్తుతి మహిమ ప్రభు స్తుతి మహిమ. మేఘుడు నిన్నే పొగడగ స్వామి, మేఘుడు నిన్నే పొగడగ స్వామి. మయూరి నాట్యం చేసెనుగా, మయూరి నాట్యం చేసెనుగా. స్తుతి మహిమ ప్రభు స్తుతి మహిమ, స్తుతి మహిమ ప్రభు స్తుతి మహిమ, స్తుతి మహిమ ప్రభు స్తుతి మహిమ, స్తుతి మహిమ ప్రభు స్తుతి మహిమ. ఆకాశం నిన్నే పొగడగ స్వామి, నా ఆత్మయు నిన్నే పొగడెనుగా. స్తుతి మహిమ ప్రభు స్తుతి మహిమ, స్తుతి మహిమ ప్రభు స్తుతి మహిమ. మహాపరిశుద్ధ పరమదివ్య ప్రసాద ప్రభువునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మలకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలుగునట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగునుగాక. మహాపరిశుద్ధ పరమదివ్య ప్రసాద ప్రభువునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మలకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలుగునట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగునుగాక. మహాపరిశుద్ధ పరమదివ్య ప్రసాద ప్రభువునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మలకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలుగునట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగునుగాక. క్రీస్తునందు ప్రియులారా, దివ్య ప్రసాద ప్రభుని సన్నిధిలో ఉన్నాం. ఆ ప్రభు మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నారు. కరోనా వ్యాధితో చాలామంది ప్రభునిలో నిద్రించారు. గురువులు, కన్యస్త్రీలు, విశ్వాసులు, ప్రపంచంలో చాలామంది మానవులు దేవునిలో నిద్రించారు. వారందరి ఆత్మలకు నిత్య విశ్రాంతిని ప్రసాదించాలి ప్రభు. అదేవిధంగా కరోనాతో బాధపడుతున్నటువంటి వారికి దేవుడు వైద్యులు, మందులు, నర్సుల రూపంలో, ఆహారం రూపంలో సహాయం చేసి వారు కోలుకునేలా శక్తిని ప్రభువు దయచేయాలని ప్రార్థన చేద్దాం. అంతేకాకుండా ఈ కరోనా కష్టకాలంలో ఈ అంటువ్యాధి నుంచి మనమందరము రక్షించబడాలి.
ప్రభు తన ఆరోగ్యాన్ని, తన ఆయుష్ను, తన శక్తిని, తన రక్షణను, తన సంరక్షణను, తన దైవ కటాక్షాన్ని మనపై కురిపించి మనల్ని కాచి కాపాడాలని ఈ కొద్ది నిమిషాలు దివ్య ప్రసాద ప్రభుని సన్నిధిలో గడుపుతాం. ముందుగా దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ స్వరాలను ఎత్తి గళములను కలుపుతూ ఆయన్ని ఆరాధిద్దాం, స్తుతిద్దాం, ఆయన ప్రస్తుతి చేద్దాం. ఆయన సన్నిధిలో మోకరించి ఆయనకు వందనాలు తెలుపుదాం. పరిశుద్ధమైన జీవితాన్ని దయచేసిన దేవునికి వందనాలు తెలుపుదాం. యేసయ్యా, నీ సన్నిధిలో ఉన్నాము తండ్రి. ఈ కరోనా కష్టకాలంలో మేమంతా ఉన్నాము. మమ్మ సజీవ లెక్కలో ఉంచినావు. చాలా మందిని కరోనా వ్యాధి నుంచి మీరు కాపాడినారు. మీకు వందనాలు, స్తోత్రాలు. కానీ ఈ కరోనా సమయంలో చాలా విధాలుగా మమ్మల్ని కాచి కాపాడుతూ ఉన్నారు. ప్రభుత్వం ఇస్తున్నటువంటి సహాయంలో, మందుల రూపంలో ఎన్నో విధాలుగా మమ్మల్ని కాపాడుతూ ఉన్నారు. కనుక ప్రభు మీకు వందనాలు అర్పిస్తున్నాం. యేసువా వందనం, యేసువా వందనం. తండ్రి వందనం, తండ్రి వందనం. ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం. యేసువా స్తుతి, యేసువా స్తుతి. తండ్రి స్తుతి, తండ్రి స్తుతి. ఆత్మదేవా స్తుతి, ఆత్మదేవా స్తుతి. యేసువా వందనం, యేసువా వందనం. తండ్రి వందనం, తండ్రి వందనం. ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం. యేసువా మహిమ, యేసువా మహిమ. తండ్రి మహిమ, తండ్రి మహిమ. ఆత్మదేవా మహిమ, ఆత్మదేవా మహిమ. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతిపాత్రుడా వందనం, స్తుతిపాత్రుడా వందనం. సింహాసనాసీనుడా వందనం, సింహాసనాసీనుడా వందనం. రాజాది రాజా వందనం, రాజాతి రాజా వందనం. మా మంచి కాపరి వందనం, మా మంచి కాపరి మా వందనం. ద్రాక్షవల్లి వందనం, మా ద్రాక్షవల్లి వందనం. మా మంచి నజరేయుడా వందనం, మా మంచి నజరేయుడా మా వందనం. మంచి సమరయుడా వందనం, మా మంచి సమరయుడా వందనం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసువా, 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 యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం. తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం. ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. పరిశుద్ధుడు, స్తుతులకు పాత్రుడు, సింహాసనైసుడు, మనతో, మన పట్ల గల దయతో, మన పట్ల గల ప్రేమతో మనుష్యుడిగా మన కోసం జన్మించిన మన యేసు ప్రభువు వారు ఆయన సన్నిధిలో ఉన్నాం. ఇదిగో, మీరు నా శరీరాన్ని భుజించి నా రక్తాన్ని త్రాగిననే తప్ప మీలో జీవం ఉండదు అని తెలియజేసినటువంటి ప్రభుని సన్నిధిలో ఉన్నాం. మనసు విప్పి ఆయనతో మాట్లాడుకుందాం, మనసు విప్పి ఆయనతో ముచ్చటిద్దాం. ఇదిగో తండ్రి, మీ సన్నిధిలో ఉన్నాను. ఇదిగో తండ్రి, మీతో సంభాషిస్తూ ఉన్నాను. ఇదిగో సమయలు చిన్నతనములో తండ్రి ఆలకించుచున్నాను, మాట్లాడండి తండ్రి, ఆలకించుచున్నాను, మాట్లాడండి అంటూ, స్పీక్ లార్డ్, యువర్ సర్వెంట్ ఈస్ లిసనింగ్. తండ్రి, మీ సేవకుడు ఆలిస్తూనే ఉన్నాడు, మీరు మాట్లాడండి. మా హృదయాలను నింపండి, మీ వాక్కుతో మా హృదయాలను నింపండి, మీ శరీర రక్తాలతో మా హృదయాలను నింపండి, మీ దివ్య సంస్కారాలతో మా హృదయాలను నింపండి. మా హృదయాలను శుద్ధి చేయండి, మా శరీరాలను శుద్ధి చేయండి తండ్రి. మమ్మల్ని ముట్టి స్వస్థపరచండి తండ్రి. ఏ విధమైనటువంటి అంటు రోగము, కరోనా లాంటి వ్యాధి మా దరిదాపులకు రాకుండా మమ్మల్ని కాపాడండి ప్రభువా. తండ్రి, మా అర్హతను బట్టి కాకుండా మీ కృపా కనికరాలను బట్టి మీ సంరక్షణ మాకు దయచేయండి, మీ స్వస్థత మాకు దయచేయండి, మీ ఆరోగ్యాన్ని మాకు దయచేయండి, మీ కృపను మా పైన పాలించండి, మీ కృపను మాకు అనుగ్రహించండి. స్తోత్రం, 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 స్తోత్రం. యేసువా వందనం, యేసువా స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసువా మహిమ, యేసువా మహిమ, తండ్రి మహిమ, తండ్రి మహిమ, ఆత్మదేవా మహిమ, ఆత్మదేవా మహిమ. హల్లెలూయా, 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 హల్లెలూయా. నజరేయుడా
వందనం, నజరేయుడా వందనం, మంచి కాపరి వందనం, మంచి కాపరి వందనం, మా ఆల్ఫా ఒమేగా వందనం, మా ఆల్ఫా ఒమేగా మా వందనం, ఆది అంతిమ వందనం, మా ఆది మా అంతమా వందనం, మా నజరేతు బాలుడా వందనం, మా రజనేతు వాడా మా వందనం, మరియమ్మ తనయుడా వందనం. మరియ తనయుడా వందనం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసువా, 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 యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ప్రభువు ఈ రోజున మనల్ని సజీవుల లెక్కలో ఉంచాడు. చాలామంది నిన్న రాత్రి నిద్రించి ఉదయం లేవలేదు. చాలామంది ఈ రోజున దేవుని సన్నిధికి పిలుచుకోబడ్డారు. కానీ ప్రభువు మనల్ని సజీవుల లెక్కలో ఉంచాడు. ఆయన స్తుతించమని ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఆ సన్నిధిలో మొర్ర పెట్టమని ఆహ్వానిస్తున్నాడు. ఇదిగో కరోనా లాంటి వ్యాధుల నుంచి మీకు సంరక్షణ కావాలా? ఇదిగో కరోనా లాంటి వ్యాధుల నుంచి మీకు రక్షణ కావాలా? ఇదిగో కరోనా లాంటి వ్యాధుల నుంచి మీకు ఆరోగ్యం కావాలా? నా సన్నిధికి రండి, నా సన్నిధికి రండి అని ప్రభు ఆహ్వానిస్తున్నాడు. పరిశుద్ధ సమయంలో ప్రియులారా, అందరం కలిసి దేవుని స్తుతిద్దాం, అందరం కలిసి దేవునికి మొరపెడదాం. యేసువా, యేసువా, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, హల్లెలూయా, 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 హల్లెలూయా. క్రీస్తునందు ప్రియులారా, మన అవసరాలు, మన విన్నపాలు ఆ దేవుని సన్నిధిలో మౌనంగా దేవునికి తెలుపుకుందాం. దయచేసి ఒక 2 క్షణాల పాటు మౌనంగా ఆ దివ్య సప్రసాద ప్రభువుని సన్నిధిలో గడుపుతాం. ఇప్పుడు చివరి ఆశీర్వాదం ఉంటుంది. ఆ దివ్య సప్రసాద ప్రభువు మనల్ని ఆశీర్వదిస్తారు. పరిశుద్ధ పాపు గారు తనపు నెరవేరినట్లుగాను మనకు దివ్యవాణి గురువులను దీవించమని, దాతలను దీవించమని, కరోనా వ్యాధితో బాధపడుతున్న ప్రతి వారికి దేవుడు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వమని వేడుకుందాము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక.
నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదముల చేత నిండిన మరియు మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, శీలలు ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు జేసు ఆశీర్వదింపబడిన వారుగుని. పరిశుద్ధ మరియు మా సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించుము. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు ఎప్పుడును సదాకాలము కలుగునుగాక. నిత్య సహాయ మాత మాకు సహాయం చేయండి. సకల పునీతులారా మా కొరకు వేడుకొనండి. అమ్మ ఆరోగ్య మాత మాకు మంచి ఆరోగ్యం దయచేయండి. పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.